చెరుకుపల్లి రాజకీయ కారణాలతోటి దాడులు, ప్రతిదాడులు దుర్మార్గం. సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ రాంబోట్ల వారిపాలెం దాడికి గురి కాబడినటువంటి దళిత కుటుంబాన్ని, చెరుకుపల్లిలోని ధ్వంసం చేపట్టే ఇళ్లు, బాధితులు ఆంధ్రప్రభ పత్రికా విలేకరి కుటుంబ సభ్యులను, బాధితులను పరామర్శించిన సిపిఎం నేతలు రేపల్లె నియోజకవర్గంలోని రాజకీయ దాడులు వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాలలోని వచ్చిన నేపథ్యంలో ఈ రోజు చెరుకుపల్లి మండలం పరిధిలోని బాధితులను సిపిఎం పార్టీగా పరామర్శించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మూడోసారి ప్రజలు ఎన్నుకున్నారు. ఎటువంటి తరుణంలో రాజకీయ కారణాలతోటి రేపల్లె నియోజకవర్గంలో దాడులు, ప్రతిదాడులు రోజువారీ జరుగుతున్నవి. దీనికి అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీ వైసీపీ క్రింది స్థాయిలోని నాయకులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కారణం. దీనివల్ల ప్రజాస్వామ్యంలోని ఉన్నటువంటి ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. రేపల్లి నియోజకవర్గం పరిధిలో చెరుకుపల్లి మండలం రాంబట్లవారిపాలెం గ్రామంలో చేబ్రోలు రాజు ఈ ఎన్నికలు, ఈ పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో ఇతను దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం అట్లానే రాష్ట్రంలో జరుగుతున్న దాడులు వీటన్నిటి నేపథ్యంలో అందరూ ఈ సామాజిక మాధ్యమాలు అందరూ చూసినటువంటి దాడి ఒకసారిగా గుంపుగా వచ్చి ఒక 20 మంది పైగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి లాక్కొచ్చి ఎంటబడి ఈ కర్రలు ఇక్కడికి వచ్చిన రోజు చూసాం. వాటి పెట్టి కొడితే మనుషులు చనిపోయే పరిస్థితి. రకంగా 7 నెలలు గర్భిణి అయినటువంటి భార్య, కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నప్పుడు కూడా రాజకీయ దాడి జరిగింది. ఈ దాడిని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఒక్క ఘటనే కాదు, ఈ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే చూస్తా ఉన్నాం. నిజాంపట్నం మండలం పరిధిలో కల్లిపాలెం గ్రామంలో దాడి జరిగింది. ఒక 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఈ రోజు కూడా ఆ గ్రామానికి వెళ్తున్న పరిస్థితి. ఆ గ్రామానికి వస్తే మేము చంపేస్తామని పద్ధతులు బెదిరిస్తున్నారని బాధ్యతలతో ఈరోజు ఉదయం మాట్లాడాం. వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అట్లనే మన గుళ్ళపల్లి కస్తూరిపేటలో పత్రికా విలేకరుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు ఇంటిని, దేవాదాయ భూముల్లో ఉన్నాయా ఇంకోటి అధికారికంగా తీసుకెళ్లి చర్యలు ఉంటాయి, కానీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళే కొక్లెండర్ తీసుకెళ్లి దాడి చేయటం అనేటువంటిది, ఇల్లు మొత్తం భూస్థాపితం చేశారు, పడేయటం అనేటువంటిది. అట్లనే మొట్టమొదటి ఎన్నికలు గెలుపులో భాగంగా ఈ ప్రాంతంలో న్యాయవాదిగా ఉన్నటువంటి కేపీ బండి పగలగొట్టడము, రాళ్ళు వేయటం వాళ్ళ ఇంటి మీద. అట్లా ఈరోజు అనేక ఉన్నాయి. ఈరోజు ఈ నియోజకవర్గం పరిధిలో రాత్రి కూడా రాజకీయాల్లో గెలుపోవటంలో ఉంటాయి. వలసలవారిపాలెంలో బ్యానర్కి సంబంధించిన గొడవ సార్, దాంట్లో అక్కడ ఉన్నటువంటి 2 వర్గాలు ఘర్షణ పడి ఏ పార్టీ అనేటువంటి మేము ఈరోజు తెలుగుదేశం వైసీపీని చూడట్లేదు. అది గెలిచినటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు మధ్య సమన్వయంతో ప్రజలు బాగుండాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో 3వ దఫ ఇక్కడ తెలుగుదేశం శాసనసభ్యులుగా ఉన్న అనగాని సత్యప్రసాద్ గారు గెలిచారు. ప్రజలు సత్యప్రసాద్ గారిని 3 సార్లు గెలిపించారంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాడు, ప్రజలందరితో బాగుంటారు, అందరూ ఓట్లు వేస్తేనే సత్యప్రసాద్ గెలిచిన పరిస్థితి. కానీ సత్యప్రసాద్ గారి పేరు చెప్పుకుంటూ సత్యప్రసాద్ గారు ప్రమేయం ఉందా, ప్రమేయం లేదా అనేటువంటిది అన్ని విచారణలు తేలాల్సినటువంటి విషయాలు. కానీ ఆయన పేరు చెప్పుకుంటూ కొంతమంది ప్రజల మీద దాడులు చేయటం అనేటువంటిది చాలా దారుణమైన పరిస్థితి. ఈ దాడులు జరగకుండా, ప్రతి దాడులు జరగకుండా ఉండాలంటే పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడు పోలీసులకి దాడులు నరికట్టడం అనేటువంటిది ఏమి పెద్ద ఇబ్బందికరమైన వాతావరణమే కాదు. కానీ పోలీసు వ్యవస్థ ఏదో నామకే పనిచేస్తున్న పరిస్థితుల్లో దాడులు జరిగిన తర్వాత కొన్ని కేసులు కడతా ఉన్నారు. దీనివల్ల ఈ దాడులు చేసేటువంటి వాళ్ళకి ఊతం ఇస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈ ప్రాంతంలో ఇతన్నే రాజుని పరామర్శించడం, మిగిలిన వాళ్ళు పరామర్శించడం, మేమేమి ఒక పార్టీని కొమ్ముగాసే పరిస్థితులు మేము మాట్లాడతలేదు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు బయట, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు, ఇప్పుడు మేము దాడులు చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు దాడులు చేసిన తప్పే, తెలుగుదేశం శ్రేణులు దాడులు చేసిన తప్పే. ఎన్నికల్లో గెలిపోవటంలో అయిపోయింది, ప్రజలు ఒక తీర్పిచ్చారు, బ్రహ్మాండాన్ని తీర్పిచ్చారు. మంచి మెజారిటీతో ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ దాడులు ఇవేమి లేకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉండాలనే దానికోసం సిపిఎం పార్టీకి మేము చెప్తా ఉన్నాం. ఈ ఘటనలో నిజాంపట్నం మండలం కల్లిపాలెం గ్రామంలో కానీ, లేదు చెరుకుపల్లి మండలంలో అనేక చోట్ల, లేదు రేపల్లె ప్రాంతంలో కొంతమంది ఇళ్ళు వదిలేసి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇది మేము ఒక్క తెలుగుదేశం
దాడులే అని అనట్లేదు. వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల సమన్వయం కోల్పోయి వీళ్ళు కూడా కొన్ని చోట్ల దాడులకు దిగబడతా ఉన్నారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీ కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు వైరుధ్యాలు పోకుండా సమన్వయంగా ఉండాలి. ఈ దాడుల్ని, ఈ రకమైనటువంటి దాడులు ఏ పార్టీ చేసినప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము పిలిపిస్తాను. దీని మీద డిఎస్పీ గారిని, పైన రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారిని వీళ్ళని కూడా కలవటం, వాళ్ళకు కూడా మా అర్జీలు, వినతి పత్రాలు ఇవ్వటం అనేది జరుగుతుందని తెలియజేస్తాం.